ముందుగా జగద్గురు పత్రిస్తార్కి నా ప్రణామాలండి. నా పేరు రమేష్. ధ్యానమిత్రులకి అందరికీ నమస్తే. నేను 2009లో ధ్యాన మార్గంలోకి వచ్చానండి. మన గురువు పత్రిస్తార్ సిడివిని, మాది వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండి. సార్ సిడి తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఒకళ్ళు కాపీ చేయని 10 CDs. ఆ సిడి విని నేను ధ్యానం చేశానండి 41 రోజులు. మరి ధ్యానం చేసిన తర్వాత అప్పటికే నేను బ్రహ్మకుమారిస్ మా ఇల్లందులో రామచంద్ర మిషను ఇంకా వేరే ఉన్నాయన్నమాట, SSY కూడా. మా ఫ్రెండ్స్ మా బ్రదర్స్ చేశారు, వాళ్ళు చెప్పినా కానీ మేము వెళ్ళలేదన్నమాట. సార్ సిడి విని మరి 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇది చేయాలని నిర్ణయించుకున్నాండి. మరి అప్పుడు మరి సార్ని చూడాలని చెప్పేసి 2009లో శ్రీశైలంలో ధ్యానయజ్ఞం నడుస్తుంది. ధ్యానయజ్ఞంకి వెళ్ళి సార్ని చూశారండి, గురువు గారిని ఫస్ట్. అప్పుడే నిర్ణయం చేసుకున్నాండి, సరైన గురువు దగ్గరకు వచ్చానమాట. అప్పటివరకు ఆ హరిబాబు గారు చెప్పినట్టుగా నాకు మొదటి నుంచి సేవ చేయాలని ఉండేదన్నమాట, ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలని. మరి PSSMలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి అండి 2010 నుంచి అనమాట మాకు ఇల్లందరూ కూడా పెద్ద పిరమిడ్ వచ్చిందండి, 30x30 పిరమిడు. అలాగనే ఒక 8,000తో బిల్డింగ్ అనమాట, 7 వాష్రూమ్స్ అనమాట, ఒక ధ్యాన ఆశ్రమం అంటే డెవలప్మెంట్లో నా పాత్ర అనమాట. అదే కాకుండా మన PSSMలో అండి ఏవైతే విభాగాలు ఉన్నాయో ప్రతి ఒక్క విభాగంలో నేను వర్క్ చేస్తానండి. అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, పిరమిడ్ సేవాదళ కావచ్చు. లాస్ట్ ఇయర్ అనమాట మరి మా జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 120 మందిని తీసుకెళ్ళి మరి సరస్వతి ప్రాణం తీసుకోవడం జరిగింది. దాన్ని అద్భుతంగా వర్క్ చేసామన్నమాట. అలాగనే మరి PMC వచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా, ఇప్పుడు మా పిరమిడ్ కూడా అండి ఎంతోమంది వచ్చారండి, PMC చూసి వచ్చని చెప్పి మా ఇల్లందు ఆశ్రమానికి వచ్చారు అనమాట. అలాగనే మా జిల్లాలో బాగా ర్యాలీలు తీస్తుంటాం, మరి శాఖార ర్యాలీలు అనమాట. ర్యాలీలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో చెబుతారండి, మేము శాఖారుగా మారినామండి, ధ్యానం చేస్తున్నాండి. ఎలా మారినామంటే PMC చూసి మేము చేస్తున్నామని చెప్పేవాళ్ళు అనమాట. మరి PMC ఇంపాక్ట్ అంత ఉందన్నమాట. మరి PMC పెట్టుకున్నప్పుడే నాకు అంతా చాలా హ్యాపీగా అనిపించిందండి. మరి PMC సార్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు PMC షేర్ల కోసం కూడా నేను వర్క్ చేశానండి. ఇప్పుడు చెప్పారు హనుమంతరావు గారు, ఇక్కడ శైలజ మేడం ఉందన్నమాట. మరి నాతో పాటు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు. ముగ్గురం కలిసి అండి మరి మా జిల్లాలో మరి 1.4 crores అనమాట, 1,40,000 రావడానికి నా వంతు కృషి అండి. నా వంతు కృషి చేశాను నేను కూడా అనమాట. నేను ప్రైమరీ అకౌంట్ తీసుకోవడం కాకుండా మిగతా వాళ్ళు అనమాట, వాళ్ళు కూడా పెట్టేసి వాళ్ళ అకౌంట్స్ కూడా చూసుకోవడం. అక్కడి నుంచి మరి సార్ మరి PMC పెట్టాం, దాన్ని మెయింటెన్స్ కావాలి అని చెప్పేసి శ్రీశైలంలో అండి ఫస్ట్ మీటింగ్ ఇక్కడ జరిగింది, PMCని ఎలా పోషించాలి. దానికి నేను రాలేకపోయాను. తర్వాత సెకండ్ మీటింగ్ అనమాట శ్రీశైలంలో పెట్టారు. అంటే PMCని పోషించే వాళ్ళు PMCకి అంబాసిడర్స్ కావాలని చెప్పేసి ఆ శ్రీశైలంలో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే నేను PMC అంబాసిడర్ జాయిన్ కావడం జరిగిందండి. హనుమంతరావు గారు నేను అనమాట. అప్పటి నుంచి మరి PMCకి వర్క్ చేస్తూ అంబాసిడర్గా నేను వర్క్ చేయడం కాదండి, ఎంతోమందిని అంబాసిడర్ నుంచి తీసుకోవడం జరిగింది. మా జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దగ్గర 30 మంది అంబాసిడర్స్ ఉన్నారండి. పుట్టి PMC అంబాసిడర్స్ కాదండి, ఎంతోమందిని ECS అనమాట, అంటే మంత్లీ కట్టే దాంట్లో కూడా నా వంతు. ఎందుకంటే మన సార్ లక్ష్యాలండి ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్, దాంట్లో మరి ముందుకు తీసుకెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది చెప్పారు, ఇప్పుడు ఒక గురువు ఫిజికల్గా లేనప్పుడు మనం చూసాం. పుట్టపర్తి సత్యసాయి ఏం జరిగిందని మనకు తెలుసు. మరి మన పత్రిస్తారు మరి ఫిజికల్గా లేనప్పుడు మన సొసైటీ ఎలా ఉందండి, ఎన్నింతలు పెరిగిందండి. మరి ప్రతి ఒక్కళ్ళు మనం వర్క్ చేస్తున్న ప్రేమ మాస్టర్స్, దానికి మరి PMC అంతా చేస్తుంది. మరి ఇప్పటికి మరి PMC 140 దేశాల్లో మనకి ఆ ధ్యానం అందిస్తుందంటే దాంట్లో మనమందరం మనమే కదా మరి చేసింది, మనకి పెట్టుకుంది మనమే, చేసింది మనమే. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలండి భావితరాలకి. దాంట్లో నా వంతు నేనండి ఆల్రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ సార్ది గురువు గారిది మరి అమృతోత్సవం వస్తుంది, July 24th, July 10 నుంచి మన PMCలో వస్తుంది. ఇప్పటికే మా జిల్లా నుంచి అండి 30 మంది అనమాట, 30 మెంబర్స్ పేర్లు ఇచ్చేసాం మరి. అమృతోత్సవాలకి సార్కి చెప్పడానికి ధన్యవాదాలు అనమాట. ఇప్పటికనమాట ప్రతి దాంట్లో నేను వర్క్ చేస్తూనే ఉన్నానండి. మరి మనందరం కలిసి మరి చక్కగా ఎంతోమంది సీనియర్ మాస్టర్ వచ్చారు, మరి అందరం కలిసి మరి సార్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దామండి. థ్యాంక్ యూ.